మీర్పేటలో సంచలనం సృష్టించిన ఏదైతే వెంకట మాధవి మర్డర్ కేసుకి సంబంధించి ఇప్పుడు అదే ఇంటి దగ్గర ఉన్నాను చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ ఇల్లు అయితే లాక్ చేసింది. ఇదే వెంకట మాధవికి సంబంధించి వాళ్ళ భర్త గురుమూర్తి ఈరోజు ఆ, ఏదైతే సంక్రాంతికి వస్తున్నామని సినిమా చూసి 14 ఈ నెల 14వ తారీఖు సినిమా చూసిన తర్వాత వాళ్ళ సినిమా చూపెట్టక ముందే సినిమా చూసే ముందే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర వదిలేసి 14వ తారీఖు సినిమా చూసిన తర్వాత 15 లేదా 16 తారీఖు చంపి ఉంటాడనేసి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. 18వ తారీఖు ఏదైతే మృతురాలికి సంబంధించి వాళ్ళ బంధువులు వాళ్ళ పేరెంట్స్తో మిస్సింగ్ కంప్లైంట్ నమోదు కూడా వెళ్ళాడు గురుమూర్తి. ఏం తెలియనట్టు అసలు ఏం జరిగింది ఏందనేది ఇక్కడ మనం ఇంటి దగ్గర నుంచి చూస్తుంటే ఈ కిచెన్లోనే మొత్తం వెంకట మాధవి ఏదైతే తన భార్యను చంపేసి ఈ కిచెన్లోనే ముక్కలు ముక్కలుగా చేసి మొత్తం గ్రైండింగ్ చేసి మొత్తం పొడి వేసి ఇక్కడ దగ్గరలో ఉన్న జిల్లెలగూడ చెరువులోకి కలిపాడని చెప్పేసి అయితే తన మీద ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. బట్ నిందితుడు అయితే మొత్తం చెప్పిన తర్వాత కూడా మీకు సంబంధించి నేను మర్డర్ చేసిన దానికి సంబంధించి ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఉల్టా పోలీసుల్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. మృతుడు వచ్చేసి ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి. ఇతను ఎక్స్ ఆర్మీ మ్యాన్ అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం డిఆర్డిఓలో ఒక అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ విభాగంలో కూడా పనిచేస్తున్నా అని చెప్పేసి చెప్తున్నారు. గతంలో వీళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో చాలా వరకు గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి స్థానికులు అయితే మనకు చెప్తున్న పరిస్థితి. చాలా రోజుల నుంచి వాళ్ళకైతే గొడవలు జరుగుతున్నాయి. భార్య మీద అనుమానంతో ఇదంతా చేశాడని చెప్పేసి ఏదైతే ఈ 14కు సంక్రాంతికి వస్తున్నామని సినిమా చూసిన తర్వాత ఆ సినిమాకు ముందే స్కెచ్ ఆడని చెప్పేసి వీళ్ళ పిల్లల్ని కూడా దగ్గరున్న బంధువుల దగ్గర వదిలిపెట్టి భార్యను తీసుకొచ్చిన తర్వాత దాదాపు 2 రోజులు ఇదే పనిలో ఉండి దాదాపు 17 తారీఖు తర్వాత మూమెంట్ అయితే ఓన్లీ ఈ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్కి సంబంధించి ఫుటేజ్ చూస్తే 17 తారీఖు మాత్రం ఆ గురుమూర్తి ఒక్కడే బయటికి వచ్చినట్టు మనకు సీసీ ఫుటేజ్లో కనబడుతుంది. సో పోలీసులు అనుమానాస్పద మృతిగా అయితే నమోదు చేసిన తర్వాత గురుమూర్తిని ప్రశ్నించడంతో మొత్తం గురుమూర్తి అయితే చెప్పడం పోలీసుల ముందట ఒప్పుకున్నట్టు అయితే గురుమూర్తి ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఏమున్నాయి, నేనే చంపినట్టు ఏమున్నాయని చెప్పేసి కూడా పోలీసుల్ని రివర్స్ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం కదా. ఇక్కడ మనకు సంబంధించి మొత్తం ఇక్కడ 100 పేపర్స్ బాటిల్ ఉంది, మిలిటరీ బాటిల్ అయితే, ఎందుకంటే నేను ఎక్స్ ఆర్మీలో పనిచేస్తాడు వచ్చి సో మిలిటరీ మంది తాగుతున్నట్టున్నాడు. ఇక్కడ చూస్తున్నట్టున్న మనం ఇక్కడ మొత్తం దాదాపు వారం 10 రోజుల నుంచి ఇన్సిడెంట్స్ నుంచి ఇక్కడ బట్టలు ఆ పిల్లలకు సంబంధించిన బట్టలు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో బట్టలకు సంబంధించి మొత్తం ఇక్కడ ఇల్లంతా కూడా దాదాపు ఇక్కడ క్లీన్ చేసిన పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ టమాటాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మన పక్కన ఇక్కడ దీన్ని ఆనుకునే రెంటెడ్ ఇది 2nd ఫ్లోర్లో రెంట్కుంటున్నాడు గురుమూర్తి. దీన్ని ఆనుకుని ఉన్న ఇల్లు కూడా మొత్తం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. మొత్తం ఇల్లు అయితే లాక్ చేస్తున్న పరిస్థితి. గురుమూర్తి అయితే మొత్తం ఇదే కిచెన్లో ఇప్పుడు నేను చూపెట్టిన కిచెన్లోకి సంబంధించి ఇంత అంటే ఎవరికి డౌట్ రాలేదని కూడా ఇప్పుడు చూస్తుంటాను. కనీసం కట్ చేసేటప్పుడు ఆ సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ వచ్చిన మరి సౌండ్స్ని ఎట్లా మేనేజ్ చేశాడు అనేది కూడా ఇదే కిచెన్లో గ్రైండింగ్ బట్టి మొత్తం ఎముకలంతా చూర వేసి మొత్తం పొడిలాగా చేసి దాన్ని అంతా ఒక కవర్లో ప్యాక్ చేసి నీట్గా 17 తారీఖు ఏదైతే సాయంత్రం మనకు సీసీ ఫుటేజ్లో కనబడుతుందో ఆ 17 సాయంత్రం ఈ దగ్గరలో ఉన్న జిల్లలు కూడా చెరువులోకి వెళ్ళేసి దాన్ని కలపడం జరిగిందని చెప్పేస్తున్నారు. చెరువుకు సంబంధించి ఇప్పటికి కూడా ఫోరెన్సిక్ టీమ్ ఇల్లు దగ్గర అయితే మొత్తం చేపట్టింది. మనకు చూస్తే ఇల్లు అయితే చాలా నీట్గా అనిపిస్తుంది. ఆ ఫ్లోర్ కూడా చూస్తుంటే బ్లడ్ మరకలు కూడా ఏం కనబడతలేవు. సో అంత క్లీన్గా చేసినట్టు మొత్తం ప్రాసెస్ అంతా చేసిన తర్వాత కూడా చాలా పకడ్బందీ ప్లాన్తో ఇదంతా చేసినట్టయితే మనకు కనబడుతుంది. ఇల్లు కూడా చూస్తున్నాం కదా, మొత్తం కిచెన్ అంతా కూడా చాలా నీట్గా అవబడుతుంది. అసలు ఎక్కడ చిన్న బ్లడ్ మరకలు కానీ లేకపోతే దానికి సంబంధించిన మరకలు కూడా ఏం కనబడతలేవు. సో చూద్దాం దీనికి సంబంధించి స్థానికులు ఏమనుకుంటారో మనం జిల్లాలు కూడా చెరువు దగ్గర కూడా వెళ్ళి అసలు ఒక చెరువు దగ్గర కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను ఈ గురుమూర్తి ఉన్న రూమ్ పక్కన పోర్షన్ చూస్తున్నాను కదా. దెబ్బకు వీళ్ళైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే తెల్లారైతే ఈ మీడియా వాళ్ళు కానీ లేకపోతే పోలీసు వచ్చిన వెంటనే వీళ్ళు రాత్రికి రాత్రే ఆ భయాందోళనకు గురై ఆ ఇల్లు కూడా కాల్ చేసిన పరిస్థితి. కింద కూడా ఓనర్స్ ఉంటున్నారు. ఓనర్స్ కూడా మీడియా వాళ్ళకి ఎవరికైతే ఆన్సర్ చేయట్లేదు. అంటే చూస్తున్నాం కదా ఇల్లు మొత్తం రాత్రికి రాత్రి ఖాళీ చేసిపోయారంటే దాదాపు ఆ గురుమూర్తిని తలుచుకొని వాళ్ళు ఎంత భయపడ్డారనేది అయితే ఆ ఇన్సిడెంట్ అయితే వీళ్ళకి ఎంత భయాందోళనకు గురి చేసిందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ముక్కలు చేసి చంపడం అంటే ఇట్స్ నాటే అదేదో మనం మామూలుగా వెబ్ సిరీస్లలో ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్లలో చూస్తున్నాం కదా, మనుషులను చంపి ముక్కలు చేసి దాన్ని గ్రైండింగ్ బట్టి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు. ఎందుకంటే ఎక్స్ ఆర్మీ అంటే అండ్ తన కొన్ని టెక్నిక్స్ కూడా తనకు తెలిసినట్టున్నాయి. చాలా పకడ్బందీగా ఎవరికి అనుమానం రాకుండా దాదాపు 4-5 రోజుల నుంచి ఈ తతంగం అంతా నడుస్తున్నా. మరి చుట్టుపక్కల వాళ్ళు సౌండ్స్ కానీ లేకపోతే వాళ్ళు ఏదో అనుమానంగా ఏం కలగలేదా, వాళ్ళు ఏం ప్రశ్నించలేదా మరి కనీసం గురుమూర్తి అని చెప్పేసి. ఎందుకంటే 14కి సినిమాకి పోయి వచ్చిన తర్వాత పిల్లల్ని స్కూల్కి మన పిల్లల్ని బంధువుల ఇంటి దగ్గర వదిలేసిన తర్వాత 14th సినిమా చూసి వచ్చిన తర్వాత 15th ఆర్ 16th పక్కా ప్లాన్ చేశాడు. 17th ఏదైతే వాళ్ళ మృతురాలి వెంకట మాధవి వాళ్ళ మదర్తో పాటు ఇతను కూడా ఏం తెలియనట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్లో కూడా
కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా తనతో వాళ్ళ ఏదైతే అత్తమ్మతో కూడా ఉండడం, కంప్లైంట్కి సంబంధించి మా భార్య మిస్ అయిందని చెప్పేసి కూడా అక్కడ కూడా కొంచెం డ్రామా ప్లే చేసినట్టు మనకైతే కనబడుతుంది. చూద్దాం, దీనికి సంబంధించి స్థానికులను కలిసే ప్రయత్నం చేద్దాం, స్థానికులను అడుగుదాం, వాళ్ళకి సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నాయా లేకపోతే ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైతే మనం సెకండ్ ఫ్లోర్లో చూసాం కదా, పక్కన పోర్షన్ వాళ్ళు ఖాళీ చేసిన దాని పక్కన పోర్షన్ వాళ్ళైతే ఖాళీ చేస్తారో, ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది ఓనర్స్, ఈ బిల్డింగ్ సంబంధించి ఓనర్స్ కూడా మొత్తం ఖాళీ చేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం నేను సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాను. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఓనర్స్ ఉంటారు, చూస్తున్నారు కదా, ఈ ఓనర్స్ ఉండే ఇది ఓనర్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. వీళ్ళైతే లోపలికి లాక్ చేసుకుని అయితే మీడియా వాళ్ళు వస్తున్నారు, ప్లస్ చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఎవరైనా క్వశ్చన్ చేస్తారని చెప్పేసి దాదాపు 2 రోజుల నుంచి లోపలనే లాక్ చేసుకొని వాళ్ళు లోపలే ఉంటున్నారు. కనీసం బయటకు కూడా రావట్లేదు. ఎందుకంటే కనీసం ఎవరైనా ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా చెప్పే పరిస్థితులు లేదు. వాళ్ళు కూడా షాక్కు గురయ్యారు. ఎందుకంటే గురుమూర్తి చేసిన ఇన్సిడెంట్ తలుచుకుంటే వాళ్ళు కూడా చాలా భయానికి గురైనట్టు కనబడుతుంది మనకి. ఎందుకంటే పక్కన ఫ్లోర్ ఏదైతే పక్కన పోర్షన్ వాళ్ళు ఖాళీ చేశారు, వీళ్ళు కనీసం డోర్స్ కూడా ఓపెన్ చేసి ఎవరికి ఆన్సర్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాం కదా, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు గురుమూర్తి అనే ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్ ఇట్లా చేస్తారని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. గొడవలు అయితే సహజంగా ఏ భార్యాభర్తలకైనా గొడవలు ఉంటాయి, బట్ గొడవలున్నంత మాత్రాన ఏదైనా విడిపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్ చూసుకోవచ్చు. బట్ ఇంత దారుణంగా చంపి మొత్తం పొడి వేసి కుక్కర్లో ఉడకబెట్టేంత అవసరం ఏమొచ్చిందని చెప్పేసి వీళ్ళు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మనతో పాటు ఇక్కడ గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే అబ్బాయి అన్నాడు. ఈ వెంకటమాధవి గురుమూర్తి ఇంటికి రెగ్యులర్గా ఇతనే గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తారట. బ్రదర్, ఏంటి చూస్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇన్సిడెంట్? ఇంకా మనకైతే ఆ విషయం తెలియదు ఇంతవరకు అయితే. ఆయనకైతే గ్యాస్ వేసేది, గ్యాస్ వేస్తే ఎంటీ సిలిండర్ మన బయట పెట్టినాడు, బయట ఇచ్చి వెళ్ళిపోయినట్టు. ఎప్పుడు ఎన్నో రోజు అది? ఒక 10 days లోపలనే అది. 10 days లోపల అబ్జర్వ్ చేసినాడు. ఏమైనా భార్య భర్తల మధ్యలో గొడవలు కానీ ఎట్లా ఉండే? అంటే గురుమూర్తి క్యారెక్టర్ ఎట్లా ఉండేది? కొంచెం అంటే వైల్డ్గా ఉండేదా లేకపోతే నార్మల్గా నవ్వుకుంటూ మాట్లాడేది? ఎట్లా ఉండేది? ఎనీ టైం ఫోన్ చేసి మన మీ వాళ్ళు ఉన్నారంటే ఉండరు అని చెప్పేది, డైరెక్ట్ వాళ్ళ మిస్సెస్ ఉండేది ఇచ్చేసిపోయేది ఎప్పుడు ఎనీ టైం. అంతే. చూసినావు పిల్లల్ని? చూసినావు ఎట్లా ఉండేది? పిల్లలు చూడలేను, వాళ్ళ మిస్సెస్ని అయితే చూసినట్టాయి అప్పట్లో. ఇంకా అలా గొడవ అంటే మనకు తెలియదు అది ఎట్లా అనేది. ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఎట్లా అనిపించింది? ఇట్లా మొత్తం కుక్కర్లు ఉడకబెట్టి చంపిండు అది అని వచ్చిన దగ్గర తెలియదు నాకు. ఇక్కడికి వస్తా అంటే ఒక అన్న ఉంటే గ్యాస్ ఎవరు వేస్తారంటే మేమే వేస్తామని చెప్పి, నేను పేరు అంటే గురుమూర్తి అన్నాడు. గురుమూర్తి మేమే వేస్తామని చెప్పి అంతే. ఎట్లా చేస్తాడు పేమెంట్? మామూలుగా క్యాష్ ఆన్లైన్ పేమెంట్ చేస్తాడు. ఆన్లైన్ పేమెంట్ మాకు ఎనీ టైం 20 రూపీస్ ఇచ్చేసేది. డెలివరీ చేసినాను, పైకి ఎక్కినందుకు ఇచ్చేది 20 రూపాయలు. ఏదైతే వెంకటమాధవ్ చనిపోయిందో ఇంటి దగ్గర ఒక కిరాణం షాప్ ఉంది. ఈ కిరాణం దగ్గరనే వాళ్ళ పిల్లలకు సంబంధించి ఏదైనా తినుబండారాలు తినుకోవడానికి రెగ్యులర్గా వస్తుందని చెప్పేసి ఇక్కడ షాపు అతను చెప్తున్నారు. మేడం చెప్పండి, రెగ్యులర్గా ఇక్కడికే వస్తున్నారని చెప్తూ అన్నారు. పిల్లలకి ఏమైనా అవసరం వచ్చేది, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్తుంది, అంతవరకే పరిచయం. ఆమెతో మేమేం మాట్లాడకపోయేది. తెలిసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఇంకా మనిషి కనిపించేది మనిషి కనిపించకుంటే బాధ అనిపిస్తుంది. ఏం మాట్లాడదు, సైలెంట్గానే ఉంటుంది. భర్త గురించి నాకైతే తెలియదు. చెప్పండి, రెగ్యులర్గా షాప్కి వస్తారా? ఎప్పుడైనా ఒకసారి వస్తారు, ఎప్పుడు రెగ్యులర్గా ఆమెనే వస్తాయి. ఎప్పుడైనా రాకపోతే ఆయన వస్తాడు అంతే. ఎట్లా అనిపిస్తుంది తెలిసిన తర్వాత? తెలిసిన బాధ అనిపిస్తుంది సార్, ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. ఇంకేమో సార్, వాళ్ళకి మనకు తెలియదు కదా, మనకేం తెలియదు సార్, మనకు తెలియదు కదా సార్, వాళ్ళు లోపల విషయాలు మనకేం తెలుస్తుంది అంతే. చూస్తుంటారు చిన్నపిల్లలు చూడడానికి పోతుంటారు స్కూల్కు. సార్ ఇప్పుడు పేపర్ వచ్చినంత వరకు మనకు తెలియదు. జాబ్ ఎక్కడ చేస్తున్నది కూడా మనకు తెలియదు. సాఫ్ట్వేర్ ఏమని అనుకున్నాము. 2 years నుంచి అయితే మేము ఉంటున్నాము. 3 years షాప్ పెట్టి, 2 years నుంచి మేమైతే ఉన్నప్పటి నుంచి అయితే వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయరు కదా సార్. ప్రభుత్వ ఉద్యోగం ఉండి అలా చేయడం చాలా తప్పు అని చెప్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగం ఉండి అలా చేయడం చాలా తప్పు అంత. అదే అట్లాంటి అలవాట్లు ఉన్నాయని కూడా మాకు తెలియదు. కానీ ఇప్పుడు అంతా బయటపడ్డాకనే మాకు కూడా తెలుస్తుంది. అంతే. పండుగ తెల్లారి మా షాప్ కూడా బంద్ ఉంది 2 days. మాకు తెలియదు. పండుగ రోజు ఆఫ్టర్నూనే మేము షాప్ క్లోజ్ చేసినాం. 2 days వరకు తీయలేదు షాప్.
ప్రస్తుతం నేను జిల్లెలగూడ ఈ లేక్ దగ్గర ఉన్న ఇదే లేక్లో ఏదైతే గురుమూర్తి తన భార్యను అత్యంత కిరాతకంగా బాత్రూంలో చంపి కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత మొత్తం ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కవర్లలో ప్యాక్ చేసి ఆ తర్వాత బకెట్లలో తీసుకొచ్చినట్టు కూడా మనకు ఆ సీసీ ఫుటేజ్లో ఉందని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు. ఇదే చెరువులో మొత్తం 17 తర్వాత ఏదైతే సీసీ ఫుటేజ్లో చెప్తున్నట్టు 17 తర్వాత ఏదైనా బకెట్లలో కానీ కవర్స్లో తీసుకొచ్చి ఇదే చెరువులో పడేసినట్టు తెలుస్తుంది. దాదాపు పోలీసులు 2 రోజుల వరకు సిబ్బందితోనైతే గాలించినట్టు సమాచారం. దాదాపు 2 రోజుల వరకు అటు ఇంటి దగ్గర కానీ ఇక్కడ లేక్ సంబంధించి పోలీసులు ఏదైతే ఈ విచారణకు సంబంధించి సాక్ష్యాలకు సంబంధించి పోలీసులు చాలా పెద్ద ఎత్తున సిబ్బందితో వెతికించే ప్రయత్నం చేశారు. చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి అంటే తను చెప్పడానికి కూడా చాలా వీలు లేని పరిస్థితిలో అత్యంత కిరాతకంగా భార్యనైతే చంపి స్థానికులు కూడా ఎవరు మాట్లాడడానికి ఇష్టపడతలేరు. గురుమూర్తి కూడా స్థానికంగా ఇంటి దగ్గర ఎవరితో కనీసం హాయ్ చెప్పే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళ భార్య మాత్రం ఆ చిన్నపిల్లలకు సంబంధించి ఆ దగ్గరలో ఉన్న కిరాణం షాప్కు సంబంధించి ఎప్పుడన్నా సామాన్లు తీసుకెళ్లేది, వాళ్ళకి సంబంధించి ఏదైనా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ కొనిచ్చేదని చెప్పేసి ఇంతకుముందు మన కిరాణం షాప్ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఒక చదువుకున్న మిలిటరీలో పనిచేసి ఇప్పుడు కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్లో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఇలా చేయడం ఏంటని చెప్పేసి కూడా ఆ స్థానికులు చెప్తున్నారు. చదువు రానివాడు ఇట్లా చేసినంటే ఏదో క్షణిక విషయంలో చేసినంటే వేరు కానీ బట్ చదువుకొని ఇంత ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ కూడా ఇట్లా భార్యను అత్యంత కిరాతకంగా చంపాడు. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి స్థానికులు కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నాం కదా మనం దాదాపు గొడవలు జరుగుతాయి భార్యాభర్తలు, ఏ భార్యాభర్తలకైనా గొడవలు ఉంటే కూర్చొని మాట్లాడుకోమో లేకపోతే ఏదైనా ఆల్టర్నేట్ పంచాయతీ లేకపోతే సంథింగ్ విడిపోయినా మంచిదే, పిల్లల కోసం విడిపోయినా మంచిదే. బట్ ఇప్పుడు ఆ పిల్లలకు దిక్కేవారంటూ ఒకవేళ పోలీసులను కూడా తను ప్రశ్నిస్తున్నట్టు అంతా కన్ఫెస్ చేసిన తర్వాత కూడా పోలీసులను కూడా తనే క్వశ్చన్ చేస్తున్నట్టు అసలు నేను చంపినట్టు ఎలాంటి సాక్ష్యాలు మీరు ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో అని చెప్పేసి పోలీసులకే గురుమూర్తి సవాలు విసురుతున్నట్టు కూడా ఆ విచారణలో మనకు తెలుస్తుంది. చూద్దాం మరి పోలీసులు దీన్ని ఎలా ఛేదిస్తారు, గురుమూర్తే చంపిండి అన్నదానికి ఎలాంటి సాక్ష్యాలు దొరకబట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని చెప్పేసి చాలా ఉత్కంఠంగా అయితే నెలకొన్నది. స్థానికులు చెప్తున్న ప్రకారం అయితే చాలా దారుణంగా చంపాడు. ఎందుకంటే ఆ బాత్రూంలో ఇప్పుడు మన కిచెన్లో చూస్తున్నట్టయితే కిచెన్ కూడా ఆనవాళ్ళు అయితే ఏం లేవు. సో బాత్రూంలో చంపినట్టు మనకైతే కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే బాత్రూంలో మొత్తం ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మొత్తం ఆ కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత మొత్తం దాన్ని అంతా పొడి వేసి ఇదే చెరువులో కలిపినట్టయితే మనకు సమాచారం వాళ్ళ బంధువుల ద్వారా కూడా తెలిసింది. బంధువులు కూడా చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. అసలు గురుమూర్తి ఇలా చేస్తాడని అనుకోలేదు. గొడవలు 4 రోజుల నుంచి ఉన్నాయి. బట్ అనుమానం ఉంటే ఏదైనా మాట్లాడుకోవాలి, లేకపోతే వేళ వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి. కానీ మరి ఇంత దారుణంగా చంపడం ఏంటని చెప్పేసి అటు వెంకట మాధవికి సంబంధించిన పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కూడా చాలా ఏడుస్తున్న పరిస్థితి. గురుమూర్తి ఇలా చేస్తాడనుకోలేదు, ఏదైనా ఉంటే చూసి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది కదా, ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చాడు గురుమూర్తి ఇలా చేస్తాడని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. గొడవలు జరుగుతున్నాయి గత కొద్ది కాలంగా, బట్ గొడవలు సద్దుమణుగుతాయి, మామూలుగా రెగ్యులర్గా కాపురం చేసుకుంటారని చెప్పేసి అనుకున్నాం. బట్ గురుమూర్తి ఇంత దారుణంగా ఒక పథకం ప్రకారం ఆ పిల్లల్ని వాళ్ళ బంధువుల ఇంటికి పంపించి సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ పండగ పూట ఇంత దారుణంగా చేయడం ఏంటని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ గురుమూర్తి ఇదంతా చేయకపోతే పండగ తర్వాత కూడా కనీసం అంటే పండగకు కూడా అయితే ఆంధ్ర ప్రకాశం జిల్లా పండగకు కూడా ఊరెళ్ళకు లేదంటే ఇదంతా ఒక పథకం ప్రకారమే చేశాడని చెప్పేసి బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి. మనకు బంధువుల స్టేట్మెంట్ అంటే బంధువులు కూడా మీడియాతో మాట్లాడలేమని పరిస్థితి. పోలీసులు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టు తెలుస్తుంది బంధువులకు సంబంధించి. ఆ సీసీ ఫుటేజ్ కూడా ఆల్రెడీ పోలీసులు ఇంటి దగ్గర ఏదైతే కింద ఓనర్ గేట్ దగ్గర 3 సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా మొత్తం కలెక్ట్ చేసి ఆ పోలీసులు కూడా దగ్గర పెట్టుకున్న పరిస్థితి. స్థానికులు కూడా ఆ లైన్లో మొత్తం ఎవరు మాట్లాడే పరిస్థితి లేరు, అందరూ షాక్ గురయ్యారు. చూస్తున్నాం కదా మొత్తం అంటే ఇటువంటి సంఘటన ఏదైతే మనం మామూలుగా వెబ్ సిరీస్లలో ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటన మనం ఏదో వెబ్ సిరీస్లు కానీ లేకపోతే ఆ సినిమాలలో చూస్తున్నాం. సో ఏదైనా సినిమా చూసి ఇతను ఇన్స్పైర్ అయ్యాడా, లేకపోతే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా, లేకపోతే కావాలని ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పేసి మొత్తం విచారణలో తెలియనుంది. విచారణ తర్వాత మొత్తం ఆ పోలీసులు ఏదైనా ప్రెస్ మీట్ పెడతారా లేకపోతే ఎలా ఉంటుందనేది చాలా ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సురేష్, పల్లవి టీవీ, మీర్పేట నుంచి.